పీపుల్ ఈ రోజు మనం బాలాజీ కళాకార్ దగ్గరికి వచ్చాం. అయ్యప్ప స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది మనకి. ఓకే, ఒకసారి లోపలికి వచ్చేయండి చూద్దాం. ఆల్మోస్ట్ హోల్సేల్స్ అయిపోయినాయి. ఓకే, మంది బుకింగ్ కూడా అయిపోయింది. ఎన్ని ఫీట్స్ అనుకున్నా? 13 హైయెస్ట్ 13 మన దగ్గర. 14 జంబో ఉందా? ఓకే. మ్యాక్స్ ఎన్ని ఉంటాయి అన్న పీసెస్ టోటల్? లిమిట్ చేసినాను, బుకింగ్ అయిపోయినాయి, ఇంకా 6 ఉన్నాయి. ఓకే, మొత్తం ఆల్మోస్ట్ వర్క్ అయిపోయినట్టు? లేదు, కొద్దిగా ఉంది, కళ్ళు ఫినిషింగ్ ఉంది. ఓకే, జస్ట్ 70% ఫినిషింగ్ అయిపోయింది, కలరింగ్ కూడా అయిపోయింది. బొట్లు కొద్దిగా షైనింగ్ గ్లాసెస్ అవి. ఓకే, బాగున్నాయి అన్న చూడడానికి కూడా. ఎన్ని ఇయర్స్గా రన్ చేస్తున్నారు అన్న? 25 ఇయర్సా? ఈ ఇయర్తో 25 మనకి? అవునవునన్న, ఈ ఇయర్తో 25 ఇయర్స్. ఒకసారి మీరు కూడా చూడొచ్చు ఎంత బాగుందో ఫినిషింగ్, ఇట్లా మొత్తం కలర్స్ ఇట్లా. 70% అయిపోయింది, ఆల్మోస్ట్ 30% ఉంది. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయినాయి అన్న, 60%. ఓకే, మరి సడన్గా వచ్చి బుకింగ్స్ కావాలన్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను. వెంటనే చేసేస్తా. కాకపోతే ఆల్మోస్ట్ పెద్దవి కావు, ఇక చిన్నవి 6, 7, 8. ఇక పెద్దవి అంటే చాలా మంది వర్కర్స్ కూడా కావాలి కదా. అవును, ఇప్పుడు వర్కర్స్ కూడా ఇబ్బంది అవుతుందన్న. వర్కర్స్ ఎక్కడి నుంచి అన్న? మన లోకల్ వాళ్ళే అన్న. లోకల్ వాళ్ళు కొంతమంది రాజస్థాన్ జిల్లా. ఏమన్నా స్పెషల్ ఉందా అన్న ఈసారి? స్పెషల్గా రెడీ చేసినాయి స్పెషల్గా గణపతి, బాల గణపతి అన్న. ఇదేనా? బాల గణపతి ఉంది. ఇది చాలా థింకింగ్ చేసి చిన్న బాల గణపతికి, అంటే చిన్న పోరగాళ్ళు ఉంటారు కదా, అవును, వాళ్ళ నచ్చుతుందని. ఓకే, ఒక యూనిక్ మోడల్ కదా ఇంతే. వర్క్ అవుతుంది అట్టు చూడొచ్చు. వస్తారండి, చూడొచ్చు. అవును, ఏందన్నా కొంత ప్లేస్ ఖాళీ ఉంది మనకి ఇక్కడ అన్న. లోకల్ మెంబర్స్కి నేను ముందే మెసేజ్ ఇచ్చేసిన, ఏంటంటే ఇక విగ్రహాలు వినాయక చవితికి చాలా సఫర్ అవుతున్నారు, లాగడం, మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం, మళ్ళీ డ్యామేజ్ కావడం, మళ్ళీ దుమ్ము పడడం అని కొద్ది సఫర్ అవుతున్నారు వాళ్ళు. ఏంటంటే ఇక నేను ఏం చెప్పిన అంటే, అన్న ముందే తీసుకుని వెళ్తే ఏదన్నా డ్యామేజ్ అయినా ఏదైనా చేసినా నేను ముందే దగ్గరుండి చేసి పంపుతాను అని చెప్పేసిన. అన్లోకల్ మెంబర్స్ ఒక్కొక్కరు తీసుకుని వెళ్తారు. ఆల్మోస్ట్ మొన్న ఒక 10 days బ్యాక్కి 60 బొమ్మలు, 60 బొమ్మలు పోయినాయి. ఓకే, తీసుకుపోవడమేనా? ఏం లేదన్న, లాస్ట్ రోజు ఇబ్బంది అవుతుంది, వెయిటింగ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళ చార్జెస్, మళ్ళీ చాలా అన్లోకల్ మెంబర్స్ కూడా ఉంటారు. అవును, ఇప్పుడు వస్తే నైట్ వెళ్తున్నారు, మళ్ళీ చాలా లాంగ్ వాళ్ళు కూడా పూజలు చేసుకోవాలి, మళ్ళీ లేట్ అవుతుంది అని ఇట్లా తొందరగా పంపించేస్తున్నా. ఓకే, క్లియర్గా ఉండాలి ఇక. అదే, వాళ్ళు సఫర్ కావద్దు, మనకి ఫ్రీ ఉంటుంది, వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. ముందే తీసుకెళ్తే, బుకింగ్ 1 week ముందే తీసుకెళ్తే. అందుకేనా ముందే పంపించేస్తున్నా. ఏముందన్నా, ఇప్పుడు అనుకోవచ్చు మన యూత్, ఏందన్నా మీ ఎక్కడ పెట్టుకోవాలి ఏందన్నా అని వాళ్ళు అనుకోవచ్చు. మన సజెషన్ ఏంటంటే గుళ్ళో పెట్టుకోవచ్చు, లేకుంటే మీరు స్టే చేసే కాడ పక్కకు పెట్టుకోవచ్చు, తప్పు లేదు, వాళ్ళకే మంచిది. ఇప్పుడు మేము అప్పుడు ఆ టైంకి వస్తే, అన్న నాకు కాలు ఇరిగింది, అన్న నాకు కలర్ పోయింది, అన్న అది పోయింది ఇది పోయింది అని చాలా కాంప్లిమెంట్ ఇస్తారు. అవాయిడ్ చేయాల్సి వస్తుంది మేము కూడా.
అవును. అప్పుడు ఏమంటారు, ఇంత చేసినా ఇంత మంచి బొమ్మ తీసుకున్నా మాకు కొద్దిగా సపోర్ట్ చేయలేదు, మాకు చేయలేదు, మేము అనుకున్నది చేయలేదని అంటారు. అప్పుడు ఎవరికైనా నాకు నష్టం, వాళ్ళకి నష్టం. మళ్ళీ నాకు కస్టమర్స్ కూడా రావాలి. అవును. అందుకే వాళ్ళు జాగ్రత్త పడాలి, మేము జాగ్రత్త పడాలి. ఎక్కడెక్కడ నేను తీసుకెళ్తారు ఏమన్నా ఐడియా ఉందా? లొకేషన్స్ ఉందన్న ఇట్లా. ఈ మెయిన్ ఖమ్మం, జగ్గేపేట, జగిత్యాల, కోదాడ, మిర్యాలగూడ, మళ్ళీ పక్క డిస్ట్రిక్ట్స్ ఉప్పల్, నుంచి కూడా వస్తారు. ఎల్బీ నగర్కి అక్కడి గురించి వస్తారు. ఓకే. ఇక ఓన్లీ సూర్యాపేట డిస్టిక్ అవతల నుంచి. అలాగే ఇప్పుడు మన యూత్ ఉంటారు కదా, చిన్న పిల్లలు కానీ యూత్ కానీ, వాళ్ళు వాళ్ళ అమౌంట్ వాళ్ళే చందాలా తీసుకొని బయట నుంచి సర్టెన్ అమౌంట్ తీసుకొని వస్తారు మన దగ్గరికి. ఆ అమౌంట్లో వాళ్ళు అనుకున్న విగ్రహం రాకపోతే మీరు ఎలా సపోర్ట్ చేస్తారు వాళ్ళకి? అంటే తగ్గియడం కానీ అట్లా ఎట్లా చేస్తారు? తగ్గేదేముందన్న, ఇప్పుడు విగ్రహం ఒక 13 ఫీట్స్ ఉంటాయి, నేను ఒక తక్కువ అటు ఇంచు మించి ఎక్కువ చెప్తా, వాళ్ళకి చూసే రేట్కి ఇచ్చేస్తా, వాళ్ళు సాటిస్ఫాక్షన్ చేస్తా అన్న. అంటే ఇప్పట్లో బడ్జెట్ చాలా మంది చాలా ప్రాబ్లంలో ఉన్నారు యూత్. వీళ్ళనే కాదు, చాలా మంది ప్రాబ్లంలో ఉన్నారు మనీ మనీ ఇష్యూలో. అంటే వాళ్ళకి స్పాన్సర్లు కూడా లేరు, వాళ్ళే కలెక్ట్ చేసుకొని వాళ్ళే తీసుకొస్తారు కదా. మేము అన్నీ చూసే చెప్తామన్న. ఏదో వాళ్ళ లక్షలు లక్షలు 2 లక్షలు 3 లక్షలు చెప్పాం. మాది వేలలే, వాళ్ళ లక్షల హైదరాబాద్లో. మేము చూసే చెప్తాం. వాళ్ళు సాటిస్ఫై అయ్యే పంపిస్తా అన్న. వాళ్ళు అనుకున్న కాస్ట్లనే ఇచ్చేసి పంపిస్తారు. కానీ మా కూడా మేము లాస్ అయ్యేంత చెప్పుకోం కదా. మా కూడా ఒక రూపాయి రావాలి కదా. మేము జీరోలకు మేము కూడా పోయి మాకు లాభం లేకుండా అన్న ఇంత చెప్తున్నాడు అంత చెప్తున్నాడు మీరు కూడా అనుకోకూడదు. మా కూడా మీకు సపోర్ట్ చేస్తే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. అవును. ఎవరన్నా వచ్చినా, మన సూర్యాపేట యూత్ తరపున ఎవరన్నా వచ్చినా జర చూసి ఇవ్వండి అన్న, ఎందుకంటే మనల్ని నమ్ముకొని వస్తున్నారు కదా వాళ్ళ. మన సూర్యాపేటనే కాదు, అన్లోకల్ మెంబర్స్ అయినా కూడా మనకి విగ్రహం పూజ చేయాలి. మనకాడ ఉంటే ఏమొస్తుంది అన్న, స్టాక్ ఆగుద్ది, మళ్ళీ వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అమ్ముతా. నాకేముంటుంది, నేను కూడా అనుకుంటా కదా, మన పోరగాళ్ళకి అందాలి, చెయ్యాలి, సంతోషంగా జరుపుకోవాలి పండగ కూడా అని నేను కూడా అనుకుంటా. నాకేమొస్తుంది అన్న ఉంచుకుంటే, నెక్స్ట్ ఇయర్ దాన్ని రీమోడలింగ్ చేస్తా, అమ్ముకుంటా గట్టి రేటుకి. నాకేముంది, నాకు రూపాయి లాభం వస్తూనే ఉంటుంది. కానీ అన్న మాకు కూడా కొన్ని కష్టాలు కూడా ఉన్నాయన్న, అందరి కష్టాలు ఉన్నాయి. మేము కూడా అప్పు తీసుకొచ్చేగా చేసేది, మీరు కూడా చూసి కూడా ఇవ్వాలి. మేము మా కష్టం మీ అందరు తెలుసు. ఎండ అనక 5-6 months ముందు నుంచే కష్టపడుతుంటారు. 6 months అన్న, 1 year అన్న, మొత్తం నిద్ర లేక వర్షం బయట విగ్రహాలు పెడితే కవర్లు ఎగిరిపోతాయి వర్షానికి వస్తాయి. అవి మేము కాపలు కాస్తూ ఉండాలి. మళ్ళీ ఏమైనా డ్యామేజ్ ఇష్యూ వచ్చినా మళ్ళీ మీరు మమ్మల్ని తిడతారు. మళ్ళీ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ మళ్ళీ ఇది అవుతుంది అన్న. గదే నేను చెప్పేది ఏంటంటే అన్న, మీరు మాత్రం తొందరగా వచ్చి బుకింగ్ చేసుకో. నాకడనే కాదు, వేరే దగ్గర కూడా వెళ్ళొచ్చు. నా దగ్గరే బాగున్నాయి, వేరే దగ్గర బాగాలేదు, మళ్ళీ నా దగ్గర బాగాలేదు, వాళ్ళ దగ్గర బాగున్నాయి అని మీరు మీ సజెషన్ అది. అంటే మీ చూస్ తీసుకోవాలి. అంటే నాకు ఇట్లా నచ్చింది అట్లా నచ్చింది అన్న, నాకు ఇట్లా రావాలి అట్లా రావాలంటే మీరు అనుకున్నాక రాదన్న. అవి మాకు ఆలోచనలు ఉండాలి. అవి మేము చేసుకోవాలి, ఇట్లా చేసుకోవాలి. ఏంది పాపం వాళ్ళు ఎంత కష్టపడుతురు, మీరు కూడా సపోర్ట్ చేయాలి. మేము అప్పుగా తీసుకొని వస్తున్నాం అన్న. అంటే అన్న మరి మేము 1000 అంటుంటే మీరు 100 అంటుర్రు. అంటే మేము 100కి 100 అనాలి, మీరు కూడా 50కి 50 అనాలి. అది కరెక్ట్. ఓకేనా? ఓకే అన్న, ఏం కాదు. మన సూర్యాపేట యూత్ అలాగే నార్మల్ యూత్ కూడా అర్థం చేసుకుంటారు. మా అప్పు కూడా అన్న, మాది చాలా అప్పు ఉందన్న. మాదేనే కాదు, మీ విగ్రహాలు చేసే వాళ్ళందరికీ అప్పే ఉంది. ఏంది ఇది, ఇన్సూరెన్స్ ఉంది, లోన్ ఉంది, తర్వాతకి మన బయట నుంచి అప్పు, మళ్ళీ ఇంట్రెస్ట్గా, మళ్ళీ మామూలు ఫైనాన్స్గా అప్పు, ఆస్తులు పెట్టడం, పేపర్లు, ఇవన్నీ పెట్టినామన్నా. మేము ఏం చేయం, మీరు జస్ట్ మాకు సపోర్ట్ చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. తప్పకుండా చేస్తారన్న మన ఫాలోవర్లు అందరూ. మీరు కూడా చూసి తీసుకోండి అన్న విగ్రహాలు కూడా. నాకడైనా కాదు కానీ వేరే దగ్గర కూడా తీసుకోండి, మంచి పూజ చేసుకోండి. పెద్దది పెట్టాలి చిన్నది పెట్టాలి, ఏదైనా దేవుడే. చిన్నది పెట్టుకున్నా దేవుడే, పెద్దది పెట్టుకున్నా దేవుడే. మరీ పీకల దాకా వేసుకోమాకండి అప్పుని. వాళ్ళ దగ్గర తీసుకొని రావడం, వీళ్ళ దగ్గర తీసుకురావడం, మీ ఇక్కడ ఉన్నంత వరకే పెట్టుకోండి. బడ్జెట్ గ్రాండ్గా చేసుకోండి. మొన్న ఎవరంటారు అన్న, మనం ఉన్నంతవరకు చేసుకొని పండగ మంచిగా ఆనందంగా పంపించుకుంటే మన
మన స్వామిని చాలు మనకి. అవును, నలుగురితోటి అందరం కలిసి చేసుకుంటేనే కదా పండుగ మనకి. అవునన్నా, ఒకరితోటి పోటీ పెట్టుకొని పోటీ అవసరం లేదన్నా. పోటీ దేనికన్నా ఏంది, తీగలు తలగడం, కరెంట్ షాక్ తలిగిపోవడం, అంత పోటీ ప్రాణాల కన్నా ఎక్కువ అన్న. ఎవరి దగ్గరైనా ఒక్క నిమిషం తగ్గితే పర్వాలేదన్న, తగ్గితే పర్వాలేదు. ఎవ్వరు ఏమన్నాడు మనని. అవును, చిన్నది పెట్టుకొని పెద్దది పెట్టుకొని, కొంతమంది డబ్బు ఉన్నోడు పెట్టుకుంటారు, కొంతమంది స్పాన్సర్లు పెట్టుకుంటారు, లేనోడు పెట్టుకుంటారు, ఉన్నోడు పెట్టుకుంటాడు. కొంచెం చూసి పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. మెయిన్ మీకు అన్న యూత్ అన్న అందరికి చెప్తున్నా, తీగల దగ్గర జాగ్రత్తగా ఉండండి. పెద్దదే కానీ తీగలు కూడా జాగ్రత్త. వర్షాకాలం ఇది, మనకి ఇంత ఎర్త్ వచ్చినా ఎమ్మటి నరాలకి ఎక్కేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మనకి దేవుడే ముఖ్యం, కానీ మన ప్రాణాలు తీసుకునేంత ముఖ్యం కాదు కదా. మన ప్రాణం ముఖ్యం. మనం మంచిగా ఉంటే పక్కోడు మంచిగా ఉంటాడు, నలుగురు మంచిగా ఉంటారు. మనం ప్రాణాలతో మంచిగా ఇంకో ఈ బొమ్మ కాదు, ఇంకా చాలా ఉంది. మన బోలెడు జీవితం ఉంది. ఈ బొమ్మతోనే కాదుగా, ఇంకా చిన్నదైనా పెద్దదైనా మీ బడ్జెట్ తగ్గట్టుగా పెట్టుకోండి. ఎవడే ఏమన్నాడు, ఎవడుందన్న పక్కనోడు పెట్టిండని మనం పెడితే అది ఏముందన్న. సెలబ్రేషన్ చిన్నదైనా పెద్దదైనా సెలబ్రేషన్ మంచిగా చేసుకోండి, ఆనందంగా పంపించుకోండి. అంతేగాని తీగలు పట్టుకోమాకండి. మెయిన్ కర్ర పెట్టని పైకి లేపుకోండి, కానీ జాగ్రత్తగా. సేఫ్టీ ముఖ్యం అన్న, మన సేఫ్టీ ముఖ్యం. అలాగే మన సీనన్న దగ్గరికి వచ్చేయండి, బాలాజీ కళాకార్. వచ్చి కంపల్సరీ విజిట్ చేయండి. మీకు నచ్చినవి చూసుకొని ఒకసారి బుక్ చేసుకోండి. అన్న కూడా రీజనబుల్ రేట్లు ఇస్తాడు మనకి. మన యూత్కి కూడా సపోర్ట్ చేస్తారు. మీరు అనుకున్న కాస్ట్లో ఇచ్చేస్తాడు. మీరు అస్సలు లో అయిపోరు, సాటిస్ఫాక్షన్ అయ్యే పోతారు. నచ్చితే తీసుకోండి. ఎందుకు నచ్చలేదో ఒకసారి కాంప్లిమెంట్ ఇచ్చిపోండి. నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు అన్న కూడా. అలాగే మన సూర్యాపేట చౌరస్తాని సపోర్ట్ చేస్తూ ఉండండి. జై శ్రీ గణేష. జై శ్రీ గణేష్.